నమస్తే అండి. నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? సార్ లేవయ్యా. నేను లేవను సార్, నేను మీ అభిమానిని సార్. ఈ పాదాలు తాకాలని ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇప్పుడు కలిగింది సార్. సార్ మీరంటే నాకు ఎంత అభిమానం అంటే అర్థం అవుతూనే ఉందిగా. రాత్రింబావులు కష్టపడి మీకోసం 5 లక్షలు సంపాదించాను సార్. నా కోసమా? మన పార్టీ కోసం సార్. ఇది మన పార్టీ ఫండ్ గా ఉంచాను సార్. ఇదే కాదు సార్, నా ఊపిరున్నంత వరకు పార్టీ కోసం ఫండ్ కలెక్ట్ చేస్తూనే ఉంటాను, ఇస్తూనే ఉంటాను. కానీ పలానా పని చేసి పెట్టమని అడిగితే చెప్పించి కొట్టండి సార్. నువ్వు నాకు చాలా బాగా నచ్చేసావురా. కానీ ఒక్క వరం ఇవ్వండి సార్. ఏమిట్రా? తమిళనాడుకి అమ్ముంది సార్ జయలలిత, మరి మన ఆంధ్ర రాష్ట్రానికి నాన్న ఏడు సార్. మీరే సార్ నాన్న. మీరే మిమ్మల్ని నాన్న అని పిలిచి అదృష్టం నాకు ప్రసాదించండి సార్. నన్ను నాన్న అని పిలవాలనిపిస్తుందిరా నీకు? పిలవరా, పిలు నాన్న. నానా ఏమే, నేను ఆఫీస్కి వెళ్తున్నా, తలుపేసుకో, దొంగలు వస్తారు, జాగ్రత్త. ఏంటయ్యా అంతా కట్టకట్టుకొని వచ్చారు, కొడతారా ఏంటి? మేము చెప్పింది వినకపోతే అదే జరుగుద్ది. ఏంటి మీరు చెప్పేది? ఎన్నెల్లి చేస్తున్నావు వాడి దగ్గర? 25 ఏళ్ళ నుంచి. జీతం ఎంతో? 10,000 ఇస్తున్నారు. అంతేనా? ఎస్. మా కంపెనీలో 1 అవర్ పార్ట్ టైం జాబ్ చేస్తే నెలకి 50,000. 50,000? ఇది 5 లక్షలు, 10 నెలల అడ్వాన్స్. ఓ, నా జాబ్ ఏంటి బాబు? మీ బాస్ కున్న అన్ని ప్రాపర్టీల జెరాక్స్లు మాకు కావాలి. అంటే మీరిచ్చే ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం నన్ను మా బాస్కు ద్రోహం చేయమంటారా? నెవర్. కానీ ఈ జిరాక్సుల వల్ల వాడు సర్వనాశనం అయిపోతాడనే హామీ మీరిస్తే నేనే మీకు 5 లక్షలు ఇస్తాను, జిరాక్సులు కూడా ఇస్తాను. ఏంటి ఇంత షాక్ ఇచ్చో? షాక్ కాదు బాబు, ఫ్రస్ట్రేషన్. 25 ఏళ్లుగా నాలో రగులుతున్న అసహనం. వాడెంత దుర్మార్గుడు నాకు తెలుసు, మీకేం తెలుసు. ఆ రోజు మా బాస్ ముందు నువ్వు ఛాలెంజ్ చేస్తుంటే నేనెంత సంతోషపడ్డానో నీకు తెలియదు. అప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ మీరెవరూ గమనించలేదు. నిన్నే మా నాన్న రేంజ్కి తీసుకొచ్చేస్తాను. ఇన్నాళ్ళు అన్యాయంగా సంపాదించిన నీ ఆస్తంతా పోగొట్టి నిన్ను నడి రోడ్డు మీద లాగకపోతే నన్ను అడుగు. వాడికున్న అన్ని ప్రాపర్టీస్ గురించి నాకు తెలుసు. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 22 జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25, ప్రాపర్టీ నెంబర్ 23 మాదాపూర్. 8 ఎకరాలు, వ్యవసాయం చేసుకునే పేద రైతులు. వాళ్ళ కుటుంబాలని మోసం చేసి మొత్తం రాయించుకు తిప్పాడు. సర్వే నెంబర్ చెప్తాను, రాసుకో. నంబర్లన్నీ కరెక్ట్గా చెప్పు. హైదరాబాద్లో ప్రాపర్టీ అంటే ఫిట్టింగ్ లేకుండా ఉండదు, ఉన్నాయన్నీ డొంకలే. తీగలు ఆగితే పోలా. కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్తే నీ ఇంట్లోకి నువ్వే రాకుండా నోటీస్ తేవచ్చు. అది నీదా నాదా అన్నది 10 ఏళ్ల తర్వాత తేలుతుంది. అమ్మాయి గారు వచ్చేస్తాను, నేను ఉన్నాను, చెప్పకండి. ఏం జరుగుతుంది ఇక్కడంతా? ఈ కాగితాలేంటి, ఈ టైపింగ్లేంటి? ఏంటో ఐషు, నువ్వు ఎంత కోఆపరేట్ చేసినా కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నావు, కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నావు. నాకు అర్థమైందిలే, మా డాడీ కోసమేగా. ఏదో ఒకటి చేయరా బాబు, త్వరగా మేము రోడ్డు మీదకి వచ్చేసామనుకో, ఎంచక్క మనం పెళ్లి చేసుకోవచ్చు. ఆహా, నువ్వు మంచిదానో పిచ్చిదానో తెలియట్లేదే. మినిస్టర్ గారిని కలవాలి. ఆడేయుడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్తా ఈ పుట్టోడు పని. ఉంటా నానా, నేను వచ్చానా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? మొన్న కనిపించావు, నిన్న కనిపించలేదు. అవును, మొన్న నువ్వు ఏదో జోక్ చెప్పావురా. ఇతనెవరు? నేను మాట్లాడతానా, నువ్వు కరీంనగర్ వెళ్ళరా. ఏం కావాలండి మీకు? మినిస్టర్ గారితో మాట్లాడదామని. నాన్న, నీతోనే మాట్లాడాలంట. చెప్పండి. నా పేరు విశ్వనాథ్ అండి. ఏం చేస్తుంటారు? ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేస్తుంటారండి. ఎవరికి? రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశ్ రావు గారి దగ్గర పనిచేస్తున్నాను సార్. ఆయన ఫైనాన్షియల్. ఈ మధ్య మా ఇంట్లో బాగా టైట్ చేశారండి. బయటికి వెళ్దామంటే కారు ఇవ్వట్లేదు. ఆ వెధవ ఉన్నాడే. ఎవరు? అదేనండి మీ అబ్బాయి. ఫోన్ చేస్తే ఒక్కొక్కసారి ఎత్తుతాడు, ఒకసారి ఎత్తడు. ఇప్పుడు నేను వచ్చి మీ ఇంట్లో ఉండిపోతే మీకేమైనా ప్రాబ్లమా? అమ్మో, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాకు హార్ట్ అటాక్ వచ్చే మాట నిజం. దయచేసి ఆ పని మాత్రం చేయకమ్మా. రామా రా, నువ్వు ఇలా వస్తావని అనుకోలేదు. చక్కగా ఉన్నావు. మా అబ్బాయి చెప్పేటప్పుడు ఏదో అనుకున్నాను. హారతి తీసుకోమా. ఇలా హారతులు అవి ఇచ్చేకే అమ్మాయి గారు ఇక్కడే ఉండిపోతారు. ఆయన అంతే, నువ్వు రామా రా. మీ ఇల్లు బాగుందండి. ఏంటి 3 గదులేనా? మా నాన్న చెప్పింది నిజమే. ఇక్కడ అడ్జస్ట్ అవటం కొంచెం కష్టమే, అయినా పర్లేదు, నేను అడ్జస్ట్ అయిపోతాను. నా గలీజ్ డార్లింగ్, నువ్వేంటే సడన్ గా ఇంటికి వచ్చావు? ఏమిటేనా
ఏమిటి అమ్మాయి గారిని పట్టుకుని ఆ పిలుపు? పర్లేదులే మావయ్య, మనోడే కదా. అమ్మా, ఇంతవరకు వరప్రసాద్ అని పిలుస్తున్నావు, అలా మావయ్య అని పిలవకమ్మా, నాకు భయంగా ఉంది. మన ఇల్లు ఎలా ఉంది? సూపర్. ఆ? మరి అత్తగారు ఎలా ఉన్నారు? అత్తగారికి సూపర్. అప్పట్లో మంచి ఫిగర్ అయి ఉంటుంది కదా మావయ్య. అదే, ఒక విషయం చెప్పు, మా వాడికి చదువు లేదు, సంధ్య లేదు, పోనీ మరీ అందగాడా అంటే అది కాదు. నీకు ఎందుకు నచ్చాడో నాకు అర్థం కావట్లేదమ్మా. ఎంత నచ్చాడో చెప్పగలను కానీ ఎందుకు నచ్చాడంటే చెప్పలేను మావయ్య. పెద్దవాడిగా చెప్తున్నాను, వాడిని వదిలేసి. వాడు మంచాడు కదమ్మా, 24 గంటలు మీ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు. రోజు రోజుకి క్రిమినల్గా తయారవుతున్నాడు. వాడిని చూస్తే భయం వేస్తోంది. వాడి ముఖం చూడు, శకుల్లా తయారయ్యాడు. వాడి బ్రెయిన్ అంతా కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిందమ్మా. మీ ఆస్తి అంతా కబ్జా చేయాలని చూస్తున్నాడమ్మా. రాయ్, కబ్జా అంటే గుర్తుకొచ్చింది, పదండ్రా. పదండ్రా. దిస్ సైట్ బిలాంగ్స్ టు మల్లికార్జున్. రేయ్, ఈ బోర్డు మార్చేద్దాం, మనం కబ్జా చేసేద్దాం. మన ఏరియాకి పెద్ద దాదారాయుడు, వీడికి తెలిసిందంటే మనల్ని నరికేస్తాడు. Now this site belongs to Suri Prakash. Any doubts? Please contact. మన కొత్త నంబర్ రాయరా. మన స్థలం ఒకటి కబ్జా చేసిండన్నా. మనమే కబ్జా చేస్తాం, మనదెవడరా కబ్జా చేసేది? చల్ ఫుట్ అన్న, రియల్ ఎస్టేట్ సూర్యప్రకాష్ చేసిండన్న. మన స్థలంలో బోర్డు కూడా పెట్టిండు, దమ్ముంటే ఫోన్ చేయమని నెంబర్ కూడా ఇచ్చిండు. ఐశ్వర్య ఎస్టేట్స్. రేయ్, నేను మల్లికార్జున్ మాట్లాడుతున్నా. నీకు దిమాగాని ఖరాబ్ అయిందారా? నా సైట్లో బోర్డు పెట్టినామట. రాయ్, మా సార్ కబ్జా చేయమండు, చేసినాం. ఇప్పుడు ఏంది? ఏయ్, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా నువ్వు? తెలుసు బే, నీ పేరు మల్లికార్జున్, ఆఫ్టర్ ఆల్ గల్లీ రౌడివి. ఇప్పుడు ఏం పీకుతావు? ఈడ సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ కింగ్. నీకు దమ్ముంటే ఏం చేసుకుంటావు చేసుకో సాలే. రేయ్, ఆ సూర్యప్రకాష్ గారి ప్రాపర్టీ లేడున్న కబ్జా చేసి కంచె పెట్టుండ్రా. ఎవడడ్డొచ్చినా నరుకుండ్రి. సార్ సార్ సార్, మన స్థలాలు 3 ఆ మల్లికార్జున కబ్జా చేశాడు సార్. అడిగితే మన స్టాఫ్కు వార్నింగ్ ఇచ్చాడు. మీకు దిక్కున్న ఎదవకు చెప్పుకోమన్నాడు సార్. మీకు వచ్చి చెప్పారు సార్. మన మీద ఎందుకు పడ్డాడురా? మల్లికార్జున్ అంటే ఆ దాదాగాడేనా? అవును సార్. వాడిని మనం డీల్ చేయలేం. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఆయన కరెక్ట్ డోస్ ఇస్తాడు, మొత్తం సెట్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ నీకు అంత బాగా తెలుసా? తెలుసా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? హోమ్ మినిస్టర్ గారి అబ్బాయి నేను బెస్ట్ ఫ్రెండ్స్. త్వరలో హోమ్ మినిస్టర్ గారి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా నేనే చూడబోతున్నాను సార్. ఆలస్యం ఎందుకు, మాట్లాడుతారుగా. నమస్తేనా. ఏమై మల్లికార్జున్, మా వాడి కబ్జా చేసావంట? అవునా, నా ల్యాండ్ కబ్జా చేసిండు, అందుకే వాన్ ల్యాండ్ నేను కబ్జా చేసిన. నేను ఎప్పుడు చేశాను సార్. నువ్వు చప్పుడు చేయకు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేమంటా, మీరు ఎలా చెప్తే అలా. మొత్తం ఎన్ని? 3. సరే, నేను పద్ధతిగా న్యాయంగా ఒక మాట చెప్తా, అన్నాక దాని మీద ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. మరి పెద్దవాళ్ళు మీరు ఎలా చెప్పినా వింటాం. ఉన్నాయి 3, ఉన్నది 3. నీకోటి, నీకోటి, నాకోటి. ఖేల్ ఖతం. 1 మినిట్. అదేంటయ్యా, మీ నాన్నగారు 3కి 3 సైట్లు అంటాడేంటి? నాన్న అలా చెప్తే అంతే. ఇదిగా నాన్న ముచ్చటపడినప్పుడు వదిలే. అది కాదయ్యా మగడా. కూర్చో చెప్తా. ఏంటయ్యా? ఇదిగో ఈ తొక్కలో సెట్ వదిలే, నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను. ఏంటది? కావాలంటే నాన్నగారితో మాట్లాడతా. ఓకే. 300 కోట్లు. 300 crores. చెరొకటి తొక్కేద్దాం. రియల్లీ? ఐ లవ్ యూ. అరే, 2 సైట్లు దొబ్బెట్టి ముసముసలు నవ్వులు నవ్వుతాయండి. మీరు అసలు విషయం తెలియక టెన్షన్ పడుతున్నారు. పోయిన 2 స్థలాల వాల్యూ ఎంత? 70 కోట్లు. తొక్క. అవి ఉంటే ఎంత, పోతే ఎంత? నేను చెప్పే డీల్ వింటే నా ఫోటో ఒకటి మీ ఇంట్లో ఒకటి, జేబులో ఒకటి పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటారంతే. ఏంటది? కొత్త ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉంది. పాత ఎయిర్పోర్ట్ బేగంపేటలో ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ మీ పేరు మీద రాస్తే మీకేమైనా అభ్యంతరమా? పాత ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తారా? అవును సార్, గవర్నమెంట్ ఆ డెసిషన్ 2 రోజుల క్రితమే తీసుకుంది. అది ఇంకా ఎవరికి తెలియదు, మనకిస్తున్నట్టు కూడా ఇంకా ఎవరికి తెలియదు. మినిస్టర్ గారు అబ్బాయితో అన్ని మాట్లాడేశాను. కాకపోతే మినిస్టర్ గారికి ఒక 300 కోట్లు కొట్టేసాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అంతేనా? అంతే. 300 కోట్లతో పని అయిపోతుంది అంటే కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. 300 crores. చెరొకటి తొక్కేద్దాం. 300 + 2 302 సార్. పైన 2 ఏంటి? అదే మినిస్టర్ గారి అబ్బాయికి పాకెట్ మనీ కోసం. విశ్వనాథ్,
ఇది మామూలు డీల్ కాదు. ఇది జరిగితే ఇండియాలో ఒక రేంజ్ లో ఉంటాం మనం. 3 కోట్లు ఇస్తానన్నాడు దేనికిరా? పార్టీ ఫండ్ కోసం నాన్న. నిన్ననేగా వాడి దగ్గర సైట్ నొక్కేసాం. ఆడొట్టినే ఒట్టలేదు నాన్న. పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ సనత్ నాన్న అనుకుని చిన్న బిట్ ఒకటి ఉంది. ఆ లిటికేషన్ క్లియర్ చేసి ఆడి పేరు మీద రాయమంటున్నాడు. ఆడికేదో వాస్తు పిచ్చి ఉందిలే నాన్న. ఓ అంతే కదా, వాడి పిచ్చి తీర్చేద్దాంలే. నాన్న ఇవాళ వచ్చి వాళ్ళు నేను కలుస్తారు, మిగతా మ్యాటర్ నేను చూసుకుంటాను. హలో, డబ్బు రెడీయా? రెడీ సార్. సార్ నమస్తే. రండి రండి కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? వద్దు సార్, వద్దు సార్. ఆ 3 రెడీ సార్. ఎయిర్పోర్ట్ మ్యాటర్ అబ్బాయి చెప్పాడు, పని అయిపోతుందిలే. ఓకే సార్. మరి క్యాష్? పక్క రూమ్ లో అబ్బాయి ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. డీల్ ఫినిష్. డబ్బు ఎలా తెచ్చారు? బయట వ్యాన్లో ఉంది. ఆ వ్యాన్ తలాలు నాకు ఇచ్చి మీరు వెళ్ళండి. ఓకే. మరి నా కోటి గంటలో మీ ఇంట్లో ఉంటాయి. ఓకే. మరి వ్యాను? 300 కోట్ల ముందు ఈ తొక్కలో వ్యాన్ అంటే విశ్వనాథ్. చలో అంతేనా? ఓకే ఓకే. మామూలుడు కాడు వీడు మా కత్తి రోడ్డు ఆటగాడు వీడు సై సై అంటాడు దొరికి తల తెస్తాడు మాయగాడు వీడు అబ్బా కొంచెం